నాగర్ కర్నూలు ఎంపీ మధురావు గారు తెలుసు అంటే కాంగ్రెస్ ఎప్పుడు బీసీ వ్యతిరేక పార్టీ అనేది బొర్ర నరసింహుడు గారు అంటున్నారు. వారు బీజేపీ మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు భారతదేశంలో యూనివర్సిటీ దగ్గర నుంచి అన్ని చోట్ల పోరాటం ఎవరు బీసీ రిజర్వేషన్ చేశారనేది భారతదేశ ప్రజలందరికీ తెలుసు. బీజేపీయే కదా ఆ రోజు విధి పోరాటాలు యూనివర్సిటీ పోరాటాలు చేసింది. అప్పుడు చివరికి ప్రభుత్వం పోయి పివి నరసింహారావు గారు 91లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ మండల కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయటం ఎటువంటి ఇబ్బందులు లేకుండా 27% రిజర్వేషన్ ఇచ్చి సీతారాం కేసరి గారు సోషల్ జస్టిస్ మినిస్టర్ గా దాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా సోషల్ జస్టిస్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. మొట్టమొదట ఎస్టీలు సమాజంలో అట్టనుగుణ అనగబడి ఉండి అంటరానితనంతో బాధపడుతున్నారు కాబట్టి వారికి రిజర్వేషన్ ని ఆ రోజు మన రాజ్యాంగ కమిటీ సభ్యులు ఒప్పుకున్నారు. రాజ్యాంగ కమిటీ సభ్యులు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అంబేద్కర్ గారు చెప్తే దాన్ని ఒప్పుకోలేదు కాబట్టి తర్వాత కమిషన్ చేయాలన్నారు. కమిషన్ వేశారు. దాని మీద ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మాట్లాడి చేశారు. ఆ చేసినటువంటి రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అమలు చేయడానికి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఆనాటి సోషల్ జస్టిస్ మినిస్టర్ మన సీతారాం కేసరి గారు, ఆ రోజుల్లో మేము ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో భాగం తీసుకున్నాం మేము కాంగ్రెస్ పార్టీ. రెండోది, ఇవాళ పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల సమాజంలో సరైన న్యాయం జరగాలంటే మనం కులగణన జరగాలి. ఆ కులగణనలో కూడా ఒక్కొక్క కులంలో ఏ రకంగా ఎడ్యుకేషన్ లో ఏ రకంగా ఉంది, ఎంప్లాయ్మెంట్ లో ఏ రకంగా ఉంది, రాజకీయంగా ఏ రకంగా ఉంది అని ఇటువంటి విషయాలన్నీ మరి ఆ కులగణనలో పెట్టి తెలంగాణలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధానం ప్రకారం అత్యంత శాస్త్రీయంగా 100 మంది ప్రభుత్వ అధికారులు పెట్టి 50 రోజులు సర్వే చేసి రిపోర్ట్ తయారు చేసి పార్లమెంట్ లో చర్చించి 42% మన కాంగ్రెస్ పార్టీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని, బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి 50% రిజర్వేషన్ ఆ సీలింగ్ ఏదో ఉందో దాన్ని కూడా తీసేయాలని మరి రాహుల్ గాంధీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేబినెట్ అంతా వస్తుంది, ఎమ్మెల్యేలు వస్తున్నారు. దాని తర్వాత ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలనే దాన్ని యునానిమస్ గా దాంట్లో బీజేపీ వాళ్ళు, తర్వాత వేరే వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా ఈ 42% ని ఒప్పుకున్న తర్వాత దీన్ని చట్టం చేయాలంటే పార్లమెంట్ లో చేయాలి. ఆ పార్లమెంట్ లో చట్టం చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకుని రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకుని ప్రధానమంత్రిని కలిసి వారి దగ్గర మరి దీనికి రిజర్వేషన్ 42% పెడుతూ 50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తేయాలనే దాని మీద మాట్లాడతామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, రాహుల్ గాంధీ గారు చెప్పాడు. ఈ మధ్య మీకు తెలుసు గుజరాత్ లో మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ జరిగింది. ఆ ప్లేనరీలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఈ బీసీ కులగణన మరి మోడీ గారు ఇప్పుడైనా చేయాలా, ఎందుకు చేయాలని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి శాస్త్రీయంగా తప్పులు తడికన్నారు బొర్ర నరసింహగౌడ్ గారు చేశారని, ఆ చేసిన దాన్ని మీరు కూడా చేయండి అని ఆ రోజు మాట్లాడటం జరిగింది. బయట పెట్టొచ్చు కదా మనోరావు గారు. నా రిక్వెస్ట్ ఏంటంటే శాస్త్రీయంగా చేస్తే దాన్ని బయట పెట్టడానికి ఎందుకు భయం? బయట పెట్టి పార్లమెంట్ అసెంబ్లీలో వీటి గురించి మాట్లాడి అందరి ద్వారా పార్లమెంట్ ఇవన్నీ కాదు, అసెంబ్లీ పార్లమెంట్ కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు సెన్సస్ చేస్తాము, అది ఓపెన్ రికార్డు ఉంటది. బీజేపీలో ఉన్న 2 రాష్ట్ర మంత్రులు
ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని భయంతోనే ఇదేదో తప్పులు తడక ఏది తప్పులు తడక 50 రోజులు సర్వే చేశారు, 100 మంది అధికారులు పెట్టారు, అందరూ అధికారయుతంగా ప్రభుత్వం చేసింది, ప్లానింగ్ దాని సెక్రటరీ గారు అందరూ దీన్నంతా వీక్లీ మానిటర్ చేశారు. కొంతమంది మాట్లాడలేదు, వాళ్ళు రాలేదంటే మళ్ళీ 1 నెల సమయం ఇచ్చి వేరే వాళ్ళ పేర్లు కూడా తీసుకొని మరి దాన్ని చేయటం జరిగింది. 90%, 95, 93% కాలేదంటే వాళ్ళని కూడా చేయాలని చెప్పి టైం ఇచ్చేయటం జరిగింది. ఇంతకంటే ఎక్కడ శాస్త్రీయంగా ఎవరు చేయలేదు. చేయడానికి ఇప్పుడు మీరు చేస్తున్నారని చెప్తే ప్రధానమంత్రి దాన్ని స్వాగతించింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, అందరూ రకరకాల ప్రశ్నలు రాజకీయం చేస్తున్నారు, లేకపోతే బీహార్ ఎలక్షన్ పెట్టుకొని చేస్తున్నారని అంటే అవన్నీ మాకు అనవసరం. ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి ఈ కులగణన చేస్తారని ప్రకటన చేశారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఏ టైంలో దీన్ని టైం ఏంటి, ఆ టైం పూర్తి చేసేటప్పుడు దాంతో పాటు 50% రిజర్వేషన్ దాన్ని కూడా తీసేస్తారా లేదా ప్రధానమంత్రి గారు చెప్పాలని చెప్పారు తప్ప కులగణన చేస్తారంటే దాన్ని వ్యతిరేకించలేదు, స్వాగతించారు. అది కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2-3 సార్లు పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా పార్లమెంట్ మెంబర్ గా మల్లిరావు గారు 1 నిమిషం బీజేపీ ఒకవేళ ఈ రిజర్వేషన్ ని లేకపోతే ఈ కులగణన పూర్తి చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణన చేసి చూపిస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పాడు. చిన్న బ్రేక్ తీసుకొని వస్తా.